సార్ మరి ఫైనల్‌గా ఎగ్జామ్‌లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్న టైమ్ మేనేజ్‌మెంట్ అనేది స్టూడెంట్స్ ఎలా చూసుకోవాలి? ఓకేనండి. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్‌కి. ఈ టైం మేనేజ్మెంట్ అనేది మార్నింగ్ లేయడం, హరీహురీగా ఎగ్జామ్‌కి వెళ్ళడం అట్లాంటివి చేయొద్దండి. ఎంతవైతే మనం చదువుతామో బిఫోర్ డే ఎగ్జామ్ ముందు రోజు నీట్‌గా మనం చదువుకుంటే చాలు. పొద్దున్నే లేచి జస్ట్ ఫార్ములా రివిజన్ చేస్తే చాలు. దాని తర్వాత హ్యాపీగా ఫ్రెష్ అప్ అయ్యి మంచి టిఫిన్ తిని ఎగ్జామ్కి వెళ్ళామంటే అక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది క్వశ్చన్ పేపర్ చూడంగానే జస్ట్ ఒక 5 మినిట్స్ అనేది క్వశ్చన్ పేపర్ చదివేదానికే మనం కేటాయించాలి, స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కూల్గా చూడాలి. ఏవైతే క్వశ్చన్స్ నీట్గా తెలుసుంటాయో వాటిని మాత్రమే ఫస్ట్ టిక్ చేసుకోండి, వాటిని మాత్రమే అటెంప్ట్ చేయండి. ఎక్కువగా స్ట్రైక్ అవుట్స్ లేకుండా, మిస్టేక్స్ లేకుండా ఉండేలాగా చూడండి అనమాట. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. స్టార్టింగ్ పేపర్ చూడంగానే ఒక ఇంప్రెషన్ కలగాలి ఎగ్జామినర్కి, కరెక్షన్ చేసే వాళ్ళకి. సో అందులో మిస్టేక్స్ లేకుండా ఏవైతే నీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉంటాయో వాటిని మాత్రం ఫస్ట్ రాయండి. నెక్స్ట్ ఫార్ములా గుర్తొస్తే నాకు ఇది గుర్తొస్తుంది అనుకున్నవి నీట్గా మళ్ళీ కూల్గా కూర్చొని రిమైనింగ్ క్వశ్చన్స్ గురించి ఆలోచించండి. ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఎక్కువగా స్ట్రగుల్ అయ్యేది ఇక్కడ ప్లస్ వస్తుందా మైనస్ వస్తుంది, ఇట్లాంటి వాటిలోనే ఎక్కువగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి ముందుగానే ఆలోచించి ఒక 5 మినిట్స్ రఫ్కి స్పెండ్ చేయండి. అక్కడ ఓకే అనుకుంటే ఇక్కడ వచ్చి రాయండి. ఇక్కడ మిస్టేక్స్ రాయొద్దండి, అదొకటి. ఇంకా 2 మార్క్స్, ఎక్కువగా 2 మార్క్స్ హార్డ్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ రిపీటెడ్గా అవే అడుగుతూ ఉంటారు. జనరల్గా ఎప్పుడైనా ఒక 1 or 2 క్వశ్చన్స్ న్యూ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అది కూడా రేర్. వాటి మీద కొంచెం ఆ 8 క్వశ్చన్స్ ఈజీగానే రాసేస్తారు. ఒక 2 క్వశ్చన్స్ దగ్గర కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కొంచెం కూల్గా కూర్చొని ఆలోచించగలిగితే ఎవరైతే లాంగ్ ఆన్సర్లు షార్ట్ ఆన్సర్లు నీట్గా రాస్తారో, వెరీ షార్ట్ ఆన్సర్లు రాయడం అనేది చాలా చాలా ఈజీ. ఆ కాన్సెప్ట్ మీదే ఉంటాయి, బట్ ఆ ఫార్ములా అనేది గుర్తు రావాలి. సో ఫైనల్గా మ్యాథమెటిక్స్ అనేది ఒక ఫార్ములా మీద బేస్ అయి ఉంటుంది. ఫార్ములా, కాన్సెప్ట్ అండ్ డెఫినిషన్, సిడిఎఫ్ అంటాము. ఒక ఫార్ములా, కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములా ఎప్పుడైతే నీట్గా నేర్చుకుంటామో మనకి ఈ మ్యాథ్స్ అనేది చాలా చాలా ఈజీ టాపిక్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. రైట్ సార్. మరి చాలా బాగా చక్కగా డీటెయిల్డ్గా అయితే మాకు వివరించారు. మరి ఫైనల్గా స్టూడెంట్స్కి ఏమైనా మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సలహా అంటే ప్రత్యేకంగా అంటూ ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ మనం అన్ని సలహాలే చెప్పాము. కాకపోతే స్టూడెంట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొంచెం కూల్గా వెళ్ళాలి, టెన్షన్ పడొద్దండి. ఏ స్టూడెంట్ టెన్షన్ పడితే చదివింది కూడా మర్చిపోతారు. సో కూల్ మేనర్లో వెళ్ళాలి. ఆ రోజు మంచి ఫుడ్ తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే అవాయిడ్ చేస్తే బెటర్. ఒక 1.5 month ఉంది కాబట్టి జంక్ ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేయండి. మంచి ఫుడ్ తీసుకోండి, హెల్దీగా ఉండండి. అప్పుడే కొంచెం మనం చదివింది ఆ మైండ్లోకి అనేది ఇంజెక్ట్ అవుతుంది. సో కూల్గా రాయండి. ఈ సంవత్సరం కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరూ బాగా రాయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.